హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇప్పుడెక్కడికెళ్ళిపోతున్నా అనే కదా మీ డౌట్. ఆల్మోస్ట్ మీకు థంబ్‌నెయిల్‌లో అయితే అర్థమైపోయి ఉంటది. కానీ ఏదో కొంచెం యాక్టింగ్ చేస్తాను. అంత పట్టించుకోకుండా వీడియో మాత్రం పాజ్ చేయకుండా చూడండి. డెకరేషన్ అయితే బాగుంటుంది. సో, మీరే చూసేయండి. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మొత్తం సస్పెన్స్ వెళ్ళాకే చెప్తాను. నేనైతే ఇప్పుడు గాంధీ భవన్ దగ్గర ఉన్నా. నేను వెళ్ళే ప్లేస్కి గాంధీ భవన్కి కొంచెం దగ్గర అనమాట. సో నేను వెళ్ళే ప్లేస్ అయితే హ్యాబిట్స్. సో ఇక్కడికి మెట్రో స్టేషన్ ఇదే దగ్గర కాబట్టి సో ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళాక ప్లేస్ అనేది రివీల్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. యాక్చువల్లీ ర్యాపిడో బుక్ చేసుకుందాం అనుకున్నా కదా. సో మెట్రో నుంచి డిస్టెన్స్ చూస్తే చాలా వాకబుల్ ఉంది, లెస్ దాన్ అ కిలోమీటర్. సో ఎందుకు ఇక్కడికి ర్యాపిడో అని చెప్పి మెట్రో దిగి రూట్ మ్యాప్స్ పెట్టుకొని అలా నడుచుకొని వెళ్ళిపోతున్నాను అనమాట. చాలామంది వెళ్తున్నారు వస్తున్నారు. జనరల్గా గూగుల్ మ్యాప్స్లో చూస్తే 4:30కి ఓపెన్ ఉంది అని చెప్పి ఉంది. సో ఆ రోజు కృష్ణాష్టమి కాబట్టి క్లోజ్ చేయలేదు అనుకుంటా, ఓపెనే ఉన్నట్టుంది. జనాలు అలా వస్తూనే ఉన్నారు. సో నేనైతే వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి ఇలా ఒక సైడ్ అంతా రోడ్ బ్లాక్ చేసేసారనమాట, ట్రాఫిక్ ఇబ్బంది ఉండకుండా ఉండాలి అని. ఆ రోడ్ అంతా ఇంకొంచెం ఫ్రీగా ఉంది, జనాలు నడుస్తూ ఉన్నారు. ఆ రోజు నాకు కొంచెం వర్క్ ఉండే, సో మార్నింగ్ వెళ్ళడానికి అవ్వలే. కానీ ఎలా వెళ్ళాలి ఏంటి, హ్యాబిట్స్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యా. కృష్ణాష్టమి కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది అక్కడ, ఫేమస్ కొంచెం అని చెప్పి అంటే ఆ రోజు ఫిక్స్ అయిపోయాను అనమాట, వెళ్ళాలి అక్కడికి అని చెప్పి. కానీ ఎలా వెళ్ళాలి ఏంటి నాకు ఏం ఐడియా రాలే. సో మా ఫ్రెండ్కి ఇట్లా మెసేజ్ చేసా, ఇట్లా వెళ్ళాలి అక్కడికి కానీ ఎలా వెళ్ళాలి అర్థం కావట్లేదు, దూరం కదా నేను ఉండే దగ్గర నుంచి అంటే మెట్రో చూడు అని అన్నారు. నాకు అసలు ఐడియానే రాలే, అరే మెట్రో చూడొచ్చు కదా అని చెప్పి. సో చూస్తే గాంధీ భవన్కి దగ్గర అనమాట. ఆ రోజు అయితే నేను ఫుల్ ఖుషి అయిపోయాను. సో మనం ఎప్పుడైనా లోపల ఇంటెన్షన్స్ ప్యూర్గా స్ట్రాంగ్గా ఉంది అంటే మనకి దేవుడు ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తారు టు రీచ్ హిమ్ మోర్ ఈజియర్ అండ్ ఫాస్టర్. సో నిజంగా అనుకోలే కానీ ఖచ్చితంగా జరుగుతుంది, అది కూడా ప్యూర్గా ఉంటేనే. ఆ రోజు అయితే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో అంతే హ్యాపీనెస్తో అంతే ఎనర్జీతో అయితే వెళ్ళిపోయాను అనమాట. మొత్తానికి హ్యాబిట్స్కి ఇస్కాన్కి అయితే వెళ్ళిపోయాను. జనాలు అయితే చాలా ఉన్నారు, లైన్ అయితే పెద్దది ఉంది కానీ ఎక్కడ ఆగట్లేదు. జనరల్ లైన్కి వెళ్ళిపోయాను, చెప్పులు స్టాండ్లో చెప్పులు పెట్టేసి. ఫోన్స్ అయితే ఫోటోగ్రఫీ వద్దంటున్నారు, ఎందుకంటే జనాలు ఎక్కువ ఉన్నారు, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఫొటోస్ తీసుకుంటే ఎక్కడికక్కడ ఆగిపోతే మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అని చెప్పి ఎక్కువ ఫొటోస్ అయితే తీయనివ్వట్లే. టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి ఈ నడిచే దారి అంతా ఫుల్ గోల్డ్ లైట్స్ ఉంది కదా. 2 సైడ్ వాల్స్ అంటే 2 లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్స్ మీద కృష్ణుడివి స్కల్ప్చర్స్ ఉన్నాయి. సో నాదైతే ఫస్ట్ టైం దర్శనం అయిపోయింది, సెకండ్ టైం ఈ పిల్ల లేట్ వచ్చిందని మళ్ళీ వెళ్తున్నా. మొత్తం డిస్క్రిప్షన్ చెప్పాను కదా అట్లనే. సో రష్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, డెకరేషన్ అయితే బాగుంది, ఇంకేం చెప్పాలి తెలియట్లేదు. ఆ వాల్ స్కల్ప్చర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చింది. కానీ ఫోటో తీయడానికి అయితే అవ్వలేదు, ఎందుకంటే ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసరికి ఇంకా రష్ ఎక్కువైపోయింది అనమాట.
సో నాకైతే 2 టైమ్స్ దర్శనం అయింది. సెకండ్ టైం అయితే ఫస్ట్ టైం వీడియో తీయడానికి ట్రై చేశా. సెకండ్ టైం అయితే హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ చెప్పుకున్నా తీసుకెళ్ళినందుకు. సో అది ఇవాల్టి వీడియో. మీరు కూడా వెళ్ళండి. నేను వీలైతే మళ్ళీ ఇంకోసారి వెళ్తాను. అందరికీ బిలేటెడ్ హ్యాపీ కృష్ణాష్టమి. అండ్ జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. టేక్ కేర్. సో అదండి ఇదే తీసుకున్నాం ఫస్ట్ సారీ. దిస్ ఐ హ్యావ్ టేకెన్ దిస్ అండ్ వెళ్ళైతే వచ్చేసాను.